మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. మన ప్రభుత్వ వ్యవస్థలు బాగుపడితే పేద ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. సో ప్రభుత్వ వ్యవస్థలు ఎప్పుడైతే మనకు మంచిగా ఉంటాయో, ప్రభుత్వ బడులు కానీ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ బాగుంటే మనకు పేద ప్రజలకు సర్వీస్ అందుతుంది. అదేవిధంగా మనకు ఉద్యోగాలు రావడం కానీ అన్నిటికి కానీ బాగుంటది. సో అట్లా అందుకోసమే ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, మాకు ఇద్దరు బాబులు, గౌతమ్, రాహుల్. సో గౌతమ్ కి 7 years, రాహుల్ కి 3+. సో వీళ్ళిద్దరు హాస్పిటల్లో డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే సిజరీన్ అయింది. అంటే మనం గవర్నమెంట్ ను విశ్వసిస్తలేము. ఇప్పుడు గవర్నమెంట్ లో చేసే డాక్టర్ ప్రైవేట్ లో క్లినిక్ పెట్టుకున్న డాక్టరే గవర్నమెంట్ లో చేస్తున్నాడు. సో మరి గవర్నమెంట్ లో చేస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం నమ్మి వాళ్ళను అక్కడ మనం చేయించుకుంటే మనకు సర్వీస్ అనేది వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యవస్థలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మా పిల్లల ఆపరేషన్స్ కూడా గవర్నమెంట్ లోనే చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకు వీలైనటువంటి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మా అల్లుడు ఎట్లయితే వరప్రసాద్ ను జాయిన్ చేసి ఆయనకు సీట్ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన తర్వాత ఉన్నటువంటి విద్యాసాగర్, ఈయన విద్యాసాగర్ ఇప్పుడు ఈయన 3rd class అయిపోయింది, నెక్స్ట్ 4th class చదవాలి. సో ఈయనను కూడా మళ్ళీ మా స్కూల్లోనే జాయిన్ చేసే ఆలోచన ఉన్నట్లు నాకు అర్థమవుతుంది. సో ఈయనను కూడా నెక్స్ట్ మా స్కూల్లోనే జాయిన్ చేసి మళ్ళీ గురుకుల క్లాసెస్ చెప్పి నెక్స్ట్ ఇయర్ సీట్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే మనము మార్పును కోరుకుంటున్నామో, నా ఆలోచన ప్రకారం ఏంటంటే, మనం 100 మాటలు చెప్పిన దానికంటే ఒక్క ఆచరణ చేస్తే అది సమాజం పైన ఎంతో ప్రభావవంతంగా ఉందని నేను విశ్వసిస్తాను, చాలా గొప్పగా దాన్ని. సో మన మహనీయులు కూడా అదే చేసిరు. సో ఆ బాటలోనే ఇంకొక ముఖ్య నిర్ణయం ఏంటంటే, ఆ మార్పు చేయడానికి, సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థను మార్చడానికి కొంచెం మనం ముందుకు వచ్చినప్పుడు కొంత త్యాగము, కొంత ధైర్యము, కొన్నిటిని మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటది. ఇప్పుడు మా బాబు గౌతమ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ అచ్చంపేటలోనే చదివిండు. 2nd class అనేది ఏంది మనకు లాక్డౌన్ లోనే అయిపోయింది. ఇప్పుడు 3rd class చదవాలి. మేము ఆలోచన ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా డెవలప్ చేయాలని 4,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ లో పెట్టింది, మౌలిక వసతులు కల్పించాలని. తర్వాత అక్కడ మనకు నాడు నేడు అని ఏపీలో ఏ విధంగా అయితే అమలు చేస్తూ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తుందో, సో మన ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ అట్లా ఇంగ్లీష్ మీడియం కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన స్కూల్స్ బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా మరి మనం కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి అంటే, ఏ మీడియం మీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం. మరి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి మా పిల్లలు తెలుగు మీడియం చదివించాలా అనే ఒక ఇబ్బందికర పరిస్థితి అయితే వస్తుంది. సో మరి వాటన్నిటిని అధిగమించాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా పెట్టాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ గా మన డిమాండ్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం డిమాండ్ చేస్తామో గవర్నమెంట్ కూడా మన డిమాండ్స్ కి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో అన్నిటిలో దానికి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే, అన్ని ఓకే అయితే మా గౌతమ్ అంటే మా పెద్ద బాబు గౌతాన్ని కూడా మా స్కూల్లోనే జాయిన్ చేయించి అక్కడ అందరితో పాటు గౌతానికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు రేపు నెక్స్ట్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మా బాబుని కూడా అక్కడ జాయిన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లి అందరికీ ఉపయోగపడేలా మనకు తోచినంతగా సహాయ సహకారాలు అందించాలని, సో మీరు కూడా ఆ క్రమంలో భాగస్వాములు కావాలని, తర్వాత ఇంతసేపు విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాం.